మన్మహాభారతము 276వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆదిపర్వము 177, 178 అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, అంగారపర్ణుడు అర్జునుడికి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. అర్జున, వశిష్ఠ మహర్షుల వారు పరాశర మహర్షుల వారికి ఈ కథను చెబుతూ ఈ రకంగా అంటూ ఉన్నారు. ఓ పరాశర, భృగువంశస్థులు ఎంత శరణు వేడుకున్నా వినకుండా ఆ క్షత్రియులు వారినందరినీ చంపేశారు. అంతేకాకుండా భృగువంశములోని గర్భస్థ శిశువులను కూడా చంపుతూ ఆ క్షత్రియులు భూమిపైన తిరగటం మొదలుపెట్టారు. ఆ విషయం తెలిసినటువంటి భృగుపత్నులు హిమాలయాలలోని ఒక గుహలలో దాక్కోవటం మొదలుపెట్టారు. అయితే వారిలో ఒక స్త్రీ మంచి తేజస్సుతో కూడినటువంటి తన గర్భాన్ని భయముతో ఒక తొడలో దాచుకుంది. ఆమె తన భర్త యొక్క వంశవృద్ధిని కోరి ఆ పని చేసింది. అయితే ఆ సమాచారం తెలుసుకున్నటువంటి మరొక బ్రాహ్మణ స్త్రీ ఆ క్షత్రియుల దగ్గరకు వెళ్ళి ఆ విషయాన్నంతటినీ చెప్పేసింది. అప్పుడు క్షత్రియులు ఆ గర్భ విచ్ఛేదన చెయ్యాలి అని బయలుదేరారు. ఈ బ్రాహ్మణి గర్భములో ఉన్నటువంటి తేజస్సుతో వెలిగిపోతూ ఉండేటటువంటి ఆ గర్భస్థ శిశువును చూశారు. వాళ్ళంతా క్షత్రియులంతా చూశారు. అయితే ఆ గర్భస్థ శిశువు ఏం చేశాడంటే తనంత తానే తొడలు బ్రద్దలు చేసుకొని బయటకు వచ్చేసాడు. ఆ వచ్చినటువంటి శిశువులో ఉన్నటువంటి తేజస్సు మధ్యాహ్న సమయంలో సూర్యుడికి ఎట్లా ఉంటుందో అట్లాంటి తేజస్సు కలిగి ఉండటం వలన ఆ శిశువు తొడల లోపలి నుండి బయటకు వస్తూనే అక్కడ ఉన్నటువంటి క్షత్రియుల యొక్క దృష్టి అంతా కూడా దొంగిలించేశాడు ఆ శిశువు. తతః చక్షుః విహీనాస్తే గిరిదుర్గేషు బభ్రముః. ఆ రకంగా క్షత్రియుల యొక్క కన్నులన్నీ పోయాయి. కళ్ళు పోయి వారందరూ ఇక పర్వత ప్రాంతాలలో తిరగటం మొదలుపెట్టారు. అయితే దృష్టిని కోల్పోయినటువంటి ఆ రాజులందరూ ఆ బ్రాహ్మణ స్త్రీ దగ్గరికే వచ్చి శరణు వేడుకున్నారు. కనుచూపు పోయి దుఃఖముతో మేమంతా అచేతనులమై ఉన్నాము, మమ్మల్ని రక్షించు. ఓ దేవి, నువ్వు అనుగ్రహిస్తే కనుచూపును పొంది మేమంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఓ దేవి, నీ కుమారునితో పాటు మమ్మల్ని నువ్వు అనుగ్రహించవా? మళ్ళీ మాకు దృష్టిని అనుగ్రహించి మా రాజపుత్రులందరినీ కూడా మమ్ములందరినీ కూడా కాపాడవా అని వారందరూ ఆ బ్రాహ్మణ స్త్రీని కోరుకుంటే బ్రాహ్మణ స్త్రీ ఈ రకంగా అంటుంది. నాయనలారా, నేను మీ దృష్టిని అపహరించలేదు, నాకు కోపం కూడా లేదు. అయితే తొడల నుండి పుట్టినటువంటి ఈ భార్గవుడే ఇప్పుడు చాలా కోపముతో ఉన్నాడు. ఈ మహాత్ముడే మీరు చంపిన తన బంధువులందరినీ తలంచుకుంటూ కోపముతో మీ కంటి చూపునంతటినీ పోగొట్టాడు. అందులో సందేహమే లేదు. గర్భానపి యదాయూయం భృగూణాం ఘ్నతపుత్రకాః. ఓ క్షత్రియులారా, మీరు భార్గవ వంశములోని గర్భస్థ శిశువులను కూడా చంపారు. అప్పటి నుండి నేను ఈ గర్భాన్ని నా తొడలో 100 సంవత్సరాలు దాచి ఉంచాను. భృగువంశానికి మళ్ళీ మేలు చేయాలి అనేటటువంటి కోరికతోని షడంగ సహితమైన వేదము
ఇతనికి గర్భములో ఉన్నప్పుడే వచ్చేసింది వేదమంతా. అటువంటి ఈ బాలుడు మీరు భృగువంశస్థులందరినీ చంపుతూ ఉన్నందుకు కోపించి మిమ్మల్ని చంపాలి అని అనుకుంటున్నాడు అని నేను అనుకుంటున్నాను. అతని దివ్య తేజస్సే మీ కంటి చూపునంతటిని కూడా అపహరించింది. అందుకని నా కుమారరత్నమైనటువంటి ఊరువుల నుండి పుట్టినవాడు కనుక ఈ ఔర్వుడు అనేటటువంటి నా కుమారుడినే మీరందరూ యాచించండి. మీరు శిరస్సు వాల్చితే అప్పుడు తృప్తిపడి నా కుమారుడే మీకు దృష్టిని అనుగ్రహిస్తాడు. మీరు శిరస్సులు వంచాల్సిందే అంటూ ఆ బ్రాహ్మణ స్త్రీ ఆ క్షత్రియులందరితో చెబుతోంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా.
అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.